రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి. మరో 4 రోజుల పాటు ఇదే తరహా ఎండలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరో 4 రోజులు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఎండల దాడికి వడదెబ్బతో జనాలు పిట్టల్లా రాలుతున్నారు. గత 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 100 మందికి పైగా మృతి చెందారు. దీంతో వాతావరణ శాఖ తెలంగాణకు హై అలర్ట్ ప్రకటించింది. కొన్ని జిల్లాల్లో అయితే ఏకంగా 46 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు ఇవాల్టి నుంచి రోహిణీ కార్తె ప్రారంభం కావడంతో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేస్తున్నారు. ఎండలకు తోడు తీవ్రమైన వేడిగాలులు వీస్తుండటంతో సామాన్య ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ముఖ్యంగా భద్రాచలం, ఖమ్మం జిల్లాల్లో అత్యధికంగా హీట్ వేవ్ కొనసాగుతోంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా వేడి గాలులు బానుడి ప్రతాపానికి అటు ప్రజలు అల్లాడిపోతున్నట్టు పరిస్థితి కనబడుతోంది. బయటకు రావాలంటేనే జంకుతున్నారు. మరోపక్క తెలంగాణలో భానుడి ఉగ్రరూపం దాల్చడంతో వాతావరణ శాఖ అధికారులు మరొక 5 రోజుల పాటు కీలక హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలెవరూ కూడా ఉదయం అంటే మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా బయటకు రాకుండా ఉండడమే మంచిది అంటూ కూడా సూచనలు జారీ చేసింది. అత్యధికంగా ప్రజలందరూ కూడా ఇళ్లకే పరిమితం కావాలని, అత్యవసరం అయితే తప్పితేనే బయటకు రావాలంటూ కూడా, బయటకు వచ్చిన క్రమంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా భద్రాచలం, ఖమ్మం జిల్లాల్లో ఎక్కువగా కూడా 46 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అక్కడ హీట్ వేవ్స్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.